ఓ ఉరిమినంత మాత్రాన పిడుగొచ్చి పడుతుంది కానీ ఆకాశం వచ్చి పడదుగా అన్నట్టు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నవేంటి కనిష్క? ఇప్పుడు రాహుల్ రాత నా చేతిలో ఉంది. రాహుల్ భవిష్యత్తు నా అక్కను సైగుతో డిసైడ్ అవుతుంది. అది ఇప్పుడు మీ ఇంట్లో అందరికీ తెలుసు. తెలిసి నా జోలికి వస్తారనుకుంటున్నారా? అది సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? చెప్పాను కదా పెన్ డ్రైవ్ కావాలని. మొత్తం వెతికాను కనిష్క, ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ కనిపించలేదు. అది లేకపోవడం ఏంటి? ఖచ్చితంగా మీ ఇంట్లోనే ఉంటుంది. సరిగ్గా వెతికావా? రాహుల్ ఉన్నారు, మొత్తం వెతికాను. ఇల్లంతా కూడా ప్రతి మూల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. అభి ఉంటుంది ఇక్కడేనా? అవును. ఇప్పుడు ఇక్కడ వెతకమంటావా ఏంటి పెన్ డ్రైవ్? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వెతికావా ఐరేంద్రి? రాహుల్ వస్తువులు అక్కడెందుకుంటాయి? అక్కడెందుకు వెతకాలి? అక్కడే నువ్వు పప్పులు కాలేసా. ఇలాంటి సమయంలో మన బుర్ర సామాన్యుడిలా ఆలోచించకూడదు, సిబిఐ ఆఫీసర్లా ఆలోచించాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ పెన్ డ్రైవ్ ఇక్కడ దొరుకుతుందంటావా? ఏమో, ఎవరికి తెలుసు. చూస్తానుండు. చూడు తొందరగా కానివ్వు. అయ్యో, కనిష్క తొందరగా. కనిష్క చూడు తొందరగా. లలిత, ఐరేంద్రి ఏం చేస్తున్నారు? ఐరేంద్రి ఏం చేస్తున్నారు? కనిష్క, ఏంటత్తయ్యా గొంతులో కిచకిచ్ పెరిగిందా? అంత గట్టిగా అరుస్తున్నావు? కనిష్క, ఎందుకు మా మీద ఇంత పగబట్టావు? ఎందుకిలా ఏడిపిస్తున్నావు? రాహుల్ని అరెస్ట్ చేయించావు, అది సరిపోలేదా నీకు? ఇంకా వాడి ఒళ్ళు హూనమయ్యేలాగా కొట్టించాలా? తనని పోలీస్ లాఠీలతో అవమానించాలా? నీకిది న్యాయంగా ఉందా? అయ్యో అత్తయ్య, ఆ పోలీసులు అంత పనిచేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేనిప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను. బావని చూస్తే చాలా జాలేసింది. బావకు అలాంటి దుస్థితి కల్పించిన పోలీసులకి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాను. నా కొడుకుని అలా చూడలేకపోతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. దయచేసి రాహుల్ని విడిపించు కనిష్క. నా కొడుకుని చూడకుండా నేనుండలేను, అర్థం చేసుకో. నీకు దండం పెడతాను. వేదా, ఏం చేస్తున్నావు? మనం దండం పెడితే దేవుడికి పెట్టాలి, కరుణించమని ఆ పైవాణ్ణి కోరుకోవాలి. ఇలాంటి జాలి దయాలేని మనుషుల ముందు మనం తల వంచకూడదు. అలాంటిది నువ్వు చేతులెత్తి దండం పెడుతున్నావా? దండం పెట్టి ఇలా దిగజారితే కాని నా కొడుకుకి విడుదల దొరకదని నాకు అర్థమైపోయిందండి. అందుకే శత్రువని తెలిసి కూడా
చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను. ఏయ్ కనిష్క, నీకు సిగ్గు బుద్ధి ఉన్నాయా? మాకింత అన్యాయం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఈ వాకిలి తొక్కుతున్నావు? మర్యాదగా పో బయటికి. భలేవాడే మావయ్య, నీ కొడుకు విడుదల కోసం ఒక చక్కని అవకాశం ఉందని చెప్పడానికి వచ్చాను. మీరు దాని గురించి చెప్పకముందే చీకొట్టి పంపించేసేలా ఉన్నారే. మీ కొడుకుని విడిపించుకునే మార్గం గురించి చెప్పమంటే చెప్తాను, వద్దంటే వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటా మార్గం? రాహుల్ దగ్గర నా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కి సంబంధించిన ఒక పెన్ డ్రైవ్ ఉంది. అది ఈ ఇంట్లోనే ఎక్కడో ఉంది. అది తెచ్చి నా చేతిలో పెడితే చాలు, రాహుల్ మీదున్న కేసు విత్డ్రా చేసుకుంటాను. ఆ పెన్ డ్రైవ్ నీకెందుకు? అది ప్రస్తుతం అభి దగ్గరే ఉందని నా అనుమానం. అది ఇప్పుడు నాకు కావాలి. అభిని అడుగుతారో కడుగుతారో మెత్తగా చెప్తారో మందలిస్తారో మీ ఇష్టం. అభి దగ్గర ఉన్న ఆ పెన్ డ్రైవ్ తీసుకుని నాకు ఇవ్వండి చాలు. రాహుల్ని నేను విడిపిస్తాను. అభి, విన్నావు కదా, ఆ పెన్ డ్రైవ్ ఏదో ఇచ్చే. ఇంతకన్నా ఒక మంచి అవకాశం మనకి లభించదు. ఈ పెన్ డ్రైవ్ ఇచ్చేస్తే కనిష్క ఇంకెన్ని కథలైనా పడుతుంది, ఇంకెన్ని ముప్పు తిప్పలైనా పెడుతుంది. కనిష్కని నమ్మి పెన్ డ్రైవ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అభి, నిన్నే అడిగేది. నీ దగ్గర ఆ పెన్ డ్రైవ్ ఉంటే త్వరగా కనిష్కకిచ్చే. రాహుల్ బాబు వస్తువులు నా దగ్గర ఎందుకుంటాయి అత్తయ్య? ఆ పెన్ డ్రైవ్ గురించి నాకేం తెలీదు. నిజంగానే తెలీదా, లేకపోతే తెలీదని నాటకం ఆడుతున్నావా? అవునభి, నీ మీద నాకు నమ్మకం లేదు. నీకు అబద్ధాలు చెప్పటం, నాటకాలాడటం అలవాటు కదా. ఈ పెన్ డ్రైవ్ విషయంలో కూడా ఏదైనా అబద్ధం చెప్తున్నావా? మీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, అంతేకాని లేనిపోని అనుమానాలతో మాట్లాడొద్దు ప్లీజ్. అభి, వాళ్ళని వదిలే. నేను అడుగుతున్నాను కదా, రాహుల్ వస్తువులు నీకు నిజంగా తెలియవా? నీకు తెలిస్తే ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేయి అభి. నిజంగానే నాకు రాహుల్ బాబు వస్తువులు ఏంటో ఎక్కడున్నాయో నాకు తెలియదు అత్తయ్య. అసలు నువ్వొక భార్యవేనా? భర్తకి సంబంధించిన విషయాలు నీకు తెలియవా? భర్తకి సంబంధించిన వస్తువులు నీకు తెలియవా? అయ్యో అయ్యో, భార్యకు ఉండాల్సిన లక్షణం ఒక్కటైనా ఉందా నీకు? వేద, ఇక నువ్వు ఆపుతావా? ఏ విషయం దొరికినా దాన్ని అడ్డం పెట్టుకుని అభిని తిట్టడం నీకు అలవాటైపోయింది. ఆవిడగారు చేసే పనులు అలా ఉంటాయి కాబట్టి నా నోటికి పని చెప్పాల్సి వస్తోంది. కనిష్క వేసిన గాలానికి మీరు చిక్కుకోకండి. ఏదో ఒక గాలం వేసి మనల్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకొని తన పని ముగించుకోవాలనుకుంటుంది. మీరు కనిష్కకి భయపడకండి, ఎందుకంటే రేపటిలోపు నేను ఎలాగైనా రాహుల్ బాబుని విడిపించేస్తాను.